ఒక క్యాన్లో ఏ బి అని 2 రకాల ద్రావణాలు 4:1 నిష్పత్తిలో కలవు. మరియు ఈ మిశ్రమం నుండి 10 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపినగా నిష్పత్తి 2:3గా మారును. అయినా తొలత జాడీలో ద్రావణంలో ఏ ఎంత కలదు అన్నాడు. తొలత జాడీలో ద్రావణంలో ఏ ఎంత కలదు అన్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, తొలత జాడీలో ఏ ఎంత కలదు అన్నాడు. అంటే ఏ అంటే ఏది 4 పార్ట్సే కదా. మళ్ళీ 4 పార్ట్స్లో ఇది క్యాన్సల్ కాదు, 4 పార్ట్స్లో ఇది క్యాన్సల్ అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. 3.5 ఎంత 3.5 అంతే కదా. 14 4 ఇది 1 ఇది 3 3.5 అంటే ఎప్పుడైనా ఇట్లా ఉన్నా కూడా పాయింట్స్లలో ఎగ్జాక్ట్లీ 3.5 ఉన్నా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇట్లా ఉంటే డైరెక్ట్ కన్సిడర్ చేయొద్దు. ఈ 13 ఉంటే కన్సిడర్ చేయొద్దు, 14 ఉన్నా కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది కీ పాయింట్ చూడు. ఈ 10 లీటర్ల మిశ్రమాన్ని తొలగించాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు లీస్ట్ ఇదమ్మా, సెకండ్ లీస్ట్ పాయింట్ పక్కకు పెట్టు. ఇప్పుడు లీస్ట్ ఇది చెక్ చేస్తా. మళ్ళీ 4 పార్ట్స్ 16 అయితే 1 పార్ట్ ఎంత 4, అవునా కాదా? బ్యాక్వర్డ్ వెళ్ళాలి, ఇలాంటి క్వశ్చన్లు బ్యాక్వర్డ్ వెళ్ళాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎంత అవుతుంది 20 లీటర్స్ అవుతుంది. మొత్తం ఎంత 20 లీటర్స్. దీంట్లోకి వెళ్ళి ఎన్ని లీటర్లు తీసేస్తుండే 10 లీటర్లు అంటే హాఫ్ వెళ్ళిపోతుంది. ఎంత హాఫ్ అంటే హాఫ్ తీసేస్తుందంటే ఓవరాల్గా హాఫ్ తీస్తే ఇండివిజువల్గా కూడా హాఫ్ తీయాలి కదా. ఇండివిజువల్గా కూడా హాఫ్ తీయాలి కదా. హాఫ్ అంటే ఇక్కడ 8 పోతుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే తొలగించి అంతే పరిమాణంలో బీని కలిపగా, అంతే పరిమాణంలో బీని కలిపి అంటే మళ్ళీ 10 లీటర్స్ కలిపి అంటే ఇప్పుడు 8:12 అయితే ఇప్పుడు రేషియో 2:3 అయిపోయింది కదా. సో ఆన్సర్ ఎంత 16. ఇట్లా చెయ్యాలి ఈ లెక్కలు. మనము బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇవి వెరీ వెరీ డేంజర్. చాలామందికి ఇది తెలియదమ్మా, వేరే తరీకాలో చేస్తారు, రేషియోని ఈక్వల్ చేయడం తెలుస్తుంది. కానీ ఇది చాలా ఈజీ లెక్క ఇట్లా చెయ్యడం. ఓకేనా?